మీరెప్పుడైనా చీకట్లో చూసినప్పుడు అక్కడ మిమ్మల్ని ఏదో చూస్తున్నట్టు అనిపించిందా? అది మనిషి అయితే కాదు. ఒక ఆకారం. పూర్తిగా కళ్ళు మొత్తం నలుపు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ పారిపోతారు. కానీ రోహన్ అలా కాదు. రోహన్ ఒక పిక్చర్ తీసుకున్నాడు. అది తను చేసిన ఒక పెద్ద తప్పు అయిపోయింది. రోహన్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. బయట వర్షం పడుతోంది. విండ్‌షీల్డ్ మొత్తం మసకబారిపోయింది. తను ఆ కొండ కింద తన కార్‌ని బురదలో పార్క్ చేశాడు. ఆ కొండ పైన చివరంచున ఒక పాత బిల్డింగ్ ఉంది. అది బ్రిటిష్ స్టైల్ బంగ్లా అన్నమాట. దాన్ని వదిలేసి సుమారు 50 సంవత్సరాలు అవుతుంది. పెయింటింగ్ అయితే స్లోగా మొత్తం పోతుంది. కిటికీలు మొత్తం విరిగిపోయాయి. ఇంటి చుట్టూ పచ్చని తీగల్లా మొక్కలు కమ్మేశాయి. రోహన్ ఒక ఫోటోగ్రాఫర్. తనకి పిక్చర్స్ తీయడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా స్కేరీ ప్లేసెస్‌ని. తనకైతే ఈ దెయ్యాలు, భూతాలు అంటే అసలు నమ్మడమే అస్సలు అసాధ్యం అంటాడు. తను నమ్మేది కెమెరాస్‌ని, వాటి లెన్స్ అండ్ లైట్స్ అంతే. రోహన్ ఫోన్ మోగుతుంది. ఒక మెసేజ్ తన ఫ్రెండ్ దగ్గర నుంచి. రోహన్, ఆ ఇంటిలోకి వెళ్ళకు. లోకల్స్ చెప్పేది ఏంటంటే ఒక లేడీ అక్కడ ఉంటుంది. వైట్ డ్రెస్‌లో. తనకసలు కళ్ళే ఉండవు. మొత్తం కళ్ళు నల్లగా ఉంటాయి. ఉండాల్సిన చోట. వెనక్కి వచ్చేయ్ అని తన ఫ్రెండ్ ఫోన్‌లో చెప్తాడు. అది విని రోహన్ నవ్వుతాడు. రిప్లైగా టైప్ చేస్తూ దెయ్యాలు నిజం కాదు. అయినా ఇది పాత ఇల్లు. నేను బానే ఉంటానులే అని అన్నాడు. తర్వాత ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకుని తన కెమెరా బ్యాగ్ తీసుకుంటాడు. మెల్లగా ఆ రైన్‌లోకి వెళ్తాడు. ఆ పూర్తి వర్షం తన శరీరాన్ని మొత్తం నింపేస్తుంది. షర్ట్ ఇన్‌స్టంట్ గానే ముద్దయిపోతుంది. కానీ అదేమి రోహన్ పట్టించుకోడు. తనకు కావాల్సింది ఒకటే, ఒక పర్ఫెక్ట్ షాట్. స్లోగా ఆ కొండని ఎక్కుతాడు. అక్కడున్న బురద వల్ల తన షూస్ జారుతున్నాయి. అడ్డంగా చాలా చెట్లున్నాయి. ఒక భయంకరమైన మాన్స్టర్స్‌లా అన్నమాట. ఈ ఎక్కే కొద్దీ చుట్టూ ఉన్న సౌండ్స్ స్లోగా తగ్గడం మొదలుపెట్టాయి. ఆఖరికి వర్షం సౌండ్ కూడా. పైకి వెళ్ళే కొద్దీ గుండె సారీ గుండె భారం పెరిగింది. ఏదో పీకలు నొక్కుతున్నట్టు. ఏదో రకంగా ఫ్రంట్ గేట్ దగ్గరికైతే వచ్చేసాడు. అది మొత్తం తుప్పు పట్టిపోయింది. అక్కడ చిన్న గ్యాప్ ఉంటే అందులోంచి వెళ్ళడానికి ట్రై చేసాడు. అప్పుడే తన జాకెట్ అయితే చిరిగిపోయింది మెటల్ పీస్ వల్ల. కానీ తను అక్కడితో ఆగలేదు. అలా నడుస్తూ ఫ్రంట్ డోర్ వరకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఫ్రంట్ డోర్ మొత్తం చెక్క కుళ్ళిపోయింది. ఏదో రకంగా దాన్ని ఓపెన్ చేశాడు. ఆ ఓపెన్ చేసిన సౌండ్ అయితే సౌండ్‌లో లేకుండా ఏదో అరుపులా వినిపించింది. ఆ డోర్ జాగ్రత్తగా ఓపెన్ అయింది. లోపల మొత్తం చీకటి. రోహన్ ఫ్లాష్ లైట్‌ని ఆన్ చేశాడు. తన దగ్గర నుంచి వస్తున్న లైట్ మొత్తం చీకటిని తరిమేసింది. చుట్టూ డస్ట్ పార్టికల్స్ లైట్‌లో కనిపిస్తున్నాయి. అవేవో చిన్న దెయ్యంలా అన్నమాట. స్లోగా లోపలికి వెళ్ళసాగాడు. తను వేసే అడుగుకి ఆ చెక్క ఇల్లు స్లోగా సౌండ్ అయితే వింతగా వస్తోంది. తనకి వచ్చిన ఫస్ట్ స్మెల్ అయితే ఏదో కుళ్ళిపోయిన వాసన మరియు ఏదో పేపర్ వాసన. ఇంకేదో కొంచెం స్వీట్‌గా. ఎలా అంటే ఏదో కుళ్ళిపోతున్న ఫ్లవర్స్ అన్నమాట. హలో! రోహన్ ఎవరైనా ఉన్నారని పిలిచాడు. తన వాయిస్ మొత్తం హాల్‌ని ఎకో చేసేలా సౌండ్ చేసింది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆన్సర్ ఒకటే. పూర్తి సైలెన్స్. తను స్లోగా లివింగ్ రూమ్‌కి వెళ్ళాడు.
అక్కడైతే టైం ఆగిపోయినట్టు అయిపోయింది. మొత్తం సోఫా అంతా ఎలకలు కురికేసాయి. పియానో మొత్తం వాల్ కతుక్కుని, కీస్ మొత్తం కొన్ని యెల్లో కలర్ అయిపోయాయి. కొన్ని ఇరిగిపోయాయి. వాల్ మీదయితే ఒక ఓవెల్ మిర్రర్ మొత్తం మట్టి కొంచెం విరిగిపోయి కూడా ఉంది. రోహన్ అయితే తన కెమెరా బయట తీశాడు. మిర్రర్ వైపు పెట్టి ఫోకస్ చేశాడు. ఒక క్లిక్, ఫ్లాష్ ఆట్ అయింది. స్ప్లిట్ సెకండ్ లో తనకి లైటింగ్ లో ఏదో వైట్ షేప్ రిఫ్లెక్షన్ కనిపించింది. తనైతే కెమెరాని లో చేశాడు. అక్కడ కనిపించింది తన ఫేస్ మాత్రమే. అలిసిపోయి పాలిపోయి ఉన్న ముఖం. ఓ, నీడలే కదా అని కొంచెం నసిగాడు. ఏమో, నీడలే నాతో ఆడుతున్నట్టున్నాయి. అంతే, నా ఊహ ఇదంతా. దాని తర్వాత ఏదో సౌండ్ రావడం మొదలైంది. గట్టిగా ఏదో కొట్టినట్టు, దాని తర్వాత లాగినట్టు ఇలా సౌండ్ వస్తుంది. ఇది కరెక్ట్ గా అప్స్టేర్స్ నుంచి వస్తుంది. రోహన్ అక్కడే స్తంభించిపోయాడు. తన గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఇది అడుగుల శబ్దంగా ఉంది. ఒక అడుగు వేసి దాని తర్వాత ఏదో లాగుతున్నట్టు. ఎవరక్కడ? రోహన్ గట్టిగా ఇచ్చాడు. కానీ నూరైతే మాటల్లో వణుకు తెలుస్తోంది. కానీ ఈ ఆన్సర్ రాలేదు. ఓన్లీ సౌండ్, సేమ్ సౌండ్, ఏదో కొట్టినట్టు లాగుతున్నట్టు. కానీ అది ఇంకా పెద్దగా రావడం మొదలైంది. అది దగ్గర దగ్గరగా ఆ మెట్టల దగ్గర నుంచే వస్తుంది. రోహన్ ఆ సమయంలో పరిగెత్తాలి. కానీ తనకున్న పిచ్చి క్యూరియాసిటీతో ముందరకు వెళ్ళాడు. ఆ మెట్టల దగ్గరికి. మొత్తం డార్క్నెస్ అక్కడంతా. స్లోగా పైకి వెళ్ళగసాగాడు. చేతిలో ఫ్లాష్ లైట్ మాత్రమే ఉంది. పైన చూస్తే పెద్ద హాల్వే. కుడివైపు ఎడం వైపు మొత్తం డోర్స్ అన్ని మూసుకుని ఉన్నాయి. కానీ ఒక్కటి తప్ప. అది మరి హాల్ చివర లైట్ గా ఓపెన్ చేసింది. లోపల నుంచి ఏదో లైట్ సౌండ్ వచ్చినట్టు మరియు లైట్ కనిపించింది. రోహన్ స్లోగా హాల్ చివరికి వెళ్ళాడు. అక్కడ ఎయిర్ కొంచెం చల్లబడింది. అక్కడ క్లైమేట్ ఎలా మారిందంటే తను బయటికి వదిలే గాలి కూడా కనిపిస్తోంది. జాగ్రత్తగా ఆ డోర్కి చేరుకున్నాడు. మెల్లగా డోర్ని ఓపెన్ చేశాడు. అది ఒక బెడ్రూమ్. చాలా పెద్దది మరియు ఖాళీగా ఉంది. రూమ్ కరెక్ట్ గా మధ్యలో ఒక లేడీ రోహన్కి దగ్గరగా వచ్చి నిల్చుంది. తను చాలా పొడవుగా ఉంది. ఒక వైట్ డ్రెస్ కట్టుకొని ఉంది. మొత్తం చిరిగిపోయి కొంచెం చీకిపోయి ఉన్నాయి. ఏదో ఇప్పుడే ఏ రివర్లో స్నానం చేసి వచ్చినట్టుగా ఉంది తన డ్రెస్. తన జుట్టు చూస్తే దగ్గర దగ్గరగా మోకాల వరకు వచ్చేసింది. రోహన్ గొంతు ఎండిపోయింది. మ్యామ్, కొంచెం సైలెంట్ గా రోహన్ అడిగాడు. మీకేనా హెల్ప్ కావాలా? మీరు బానే ఉన్నారు కదా? కానీ ఆ లేడీ సమాధానం చెప్పలేదు. రోహన్ ఒక అడుగు ముందరకు వేశాడు. నేనే మీకు సహాయం చేయగలనా అని అడిగాడు. స్లోగా ఆ లేడీ తన వైపు తిరగసాగింది. ఒకేసారి అదే సమయంలో భయంకరంగా తిరిగింది. ఏదో బొమ్మ తిరుగుతున్నట్టు. ఫస్ట్ తన షోల్డర్ వెంతగా తిరిగింది. తర్వాత తన తల. ఎప్పుడైతే రోహన్ తన ఫేస్ని చూశాడో తన రక్తం గడ్డ కట్టుకుపోయినట్టు అనిపించింది. తన స్కిన్ మొత్తం పేల్, అదేదో శవం రంగు అన్నట్టుగా. ఒక బొమ్మల తన ముఖం ఉంది. మొత్తం స్మూత్ గా, కోల్డ్ గా. తన ముఖంలో అసలు లైఫ్ అనేది లేదు. జీవం అస్సలు కనిపించట్లేదు. కానీ
తన కళ్ళు తన కళ్ళు చాలా భయంకరంగానూ ఉన్నాయి. అవైతే ఒక మనిషి కళ్ళైతే కాదు. తన కంట్లో కనుపాపలేదు అస్సల. మొత్తం నల్లని చీకటి తన కళ్ళని కమ్మేశాయి. ఆ కళ్ళు రోహన్నే చూస్తూ ఉన్నాయి. అసలు కళ్ళు అర్పడే ఛాన్సే లేదన్నట్టుగా అలా స్టేర్ చేస్తూనే ఉన్నాయి. అదేదో సూది గుచ్చుతున్నట్టు. తన నోరు తన నోరైతే ఎంతలా భయంకరంగా ఉందంటే ఊహించరానింత. తన నవ్వు అవి పొల్ల లేకపోతే పొదునైన కత్తుల అన్నట్టుగా ఉన్నాయి. తన నోరు నవ్వు ఎలా పెట్టిందంటే అది చాలా అబ్నార్మల్‌గా, ఈవిల్‌గా అనిపించింది. అలా చూస్తూనే ఆ లేడీ ఒక సౌండ్ అంటే నవ్వడం మొదలుపెట్టింది. చెయ్యిని పైకెత్తింది. అప్పుడే తన చెయ్యిని రోహన్ చూశాడు. చాలా భయంకరంగా ఉన్నాయి. వేళ్ళు, గోళ్ళు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. అప్పుడే అర్థమైంది అది మనిషి కాదు అని రోహన్‌కి. రోహన్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అక్కడి నుంచి పరుగులు తీశాడు. తన రూమ్ బయటికి చేరుకున్నాడు. హాల్ బయటకు వచ్చేసాడు. తన వెనకాల ఏదో సౌండ్ మొదలైంది. ఇది ఏదో స్లోగా వచ్చిన సౌండ్ ఇప్పుడైతే కాదు. తను రోహన్ని వెంటాడుతోంది. రోహన్ మెట్లు దాటి జాగ్రత్తగా కిందకొచ్చేసాడు. ఇంకా తను పడిపోతానని ఇంకా ఆలోచించలేదు. ఆ మెట్ల మించి ఏదో రకంగా కిందకొస్తుండగా పడిపోయాడు. తన కాలికి దెబ్బ తగిలింది. కానీ తనైతే పరుగు ఆపలేదు. ఇంకా ఏదో జెట్ రాకెట్ వెనక్కి పెట్టుకున్నట్టు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి లైన్‌లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇంకా చూసుకోకుండా అసలు వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టాడు కారు దగ్గరికి. తను కారు దగ్గరికి వచ్చేటప్పటికే తన చేతులు వణకడం మొదలుపెట్టాయి. కీస్ నేల మీద పడిపోయాయి. మొత్తం బురద. నో నో తను ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకో పక్క నుంచి కాళ్ళు వణుకుతున్నాయి. అక్కడ తవ్వడం సాగించాడు మొత్తం బురదని. ఆ కీస్ కనిపించట్లేదు. సడన్ గా అదృష్టం కొద్దీ కీస్ కనిపించాయి. జాగ్రత్తగా టెన్షన్లోనే ఏదో రకంగా కీస్ లోపల పెట్టి లోపల కూర్చుని ఒకసారి ఆ హౌస్ని చూశాడు. అక్కడ అప్‌స్టైర్స్ విండోలో సేమ్ లేడీ అక్కడే ఉంది. అదే ముఖం, అదే ప్యూర్ బ్లాక్ ఐస్ మన రోహన్నే చూస్తూ ఉన్నాయి. ఆ నవ్వు ఎప్పటికీ మారలేదు. ఆ భయంకరమైన నవ్వు. ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉంటే నేనేమవుతానో నాకే తెలీదు అని రోహన్ ఇంజిన్ ఆన్ చేసి టైర్స్‌ని ఎంత గట్టిగా ఇరుక్కున్నా సరే ఫుల్ స్పీడ్‌లో ముందు సాగించాడు. దెబ్బకి ఆ హిల్ దాటి వెళ్ళిపోయాడు. అలా కొన్ని గంటలు జర్నీ సాగింది. తను ఒక సిటీ లైట్స్‌ని చూసే వరకు మనశ్శాంతి రాలేదు. ఒక హోటల్‌లో చెక్ ఇన్ చేశాడు. డోర్ లాక్ చేసుకుని తలుపుకి ఒక కుర్చీ అడ్డం పెట్టాడు. మంచం మీద కూర్చుని వణికిపోతున్నాడు. యెస్, లైట్స్ అయితే నా బుర్రని ట్రిక్ చేసాయి అంతే. తనని తాను అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇలా అనుకున్నాడు. అదొక బొమ్మ అయుంటుంది అంతే. ఇదొక ప్రాంక్ అయ్యుండొచ్చు అదే. ఎవరో ప్రాంక్ చేశారు నా మీద. తను నిద్రపోవడానికి ట్రై చేశాడు. కానీ కళ్ళు మూసుకుంటే అవే కళ్ళు కనిపిస్తున్నాయి. మొత్తం నల్లటి చాయ్ లాంటి కళ్ళు. ఆ భయంకరమైన నవ్వు ఇవే రోహానికి కనిపించేవి. తర్వాత రోజు మార్నింగ్ సూర్యుడు వచ్చిన వెంటనే రోహన్ కొంచెం బెటర్‌గా ఫీల్ అయ్యాడు. ఇంకా ఈ ఫోటోస్ మన దగ్గర ఉంటే నాకు పిచ్చి పడుతుంది అని ఫోటోస్ డిలీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొత్తం మర్చిపోవాలని. కెమెరాని తన ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేశాడు. ఫోల్డర్‌ని అయితే ఓపెన్ చేశాడు. అక్కడ చాలా ఫోటోస్ ఉన్నాయి.
కానీ లాస్ట్ ఫోటో తను తీసుకున్నదైతే మిర్రర్ దగ్గర. అది చూసిన వెంటనే తనకి బుర్ర పాడైపోయింది. ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ లో తన వెనకాల డోర్‌వే దగ్గర ఆ లేడీ వైట్ డ్రెస్‌లో తన దగ్గరే ఉంది. ఆ లేడీ వెనక మొత్తం చీకటే. తన కళ్ళు సేమ్ యాజ్ యూజువల్ నల్లని గృహల్లా. నవ్వు తక్కువ లేదు. భయంకరమైన నవ్వు ఆ ఫోటోలో. అదే ఫోటోలో ఇంకో 2 లేడీస్ సేమ్ వైట్ డ్రెస్, నల్లని కళ్ళు, క్రీపీ స్మైల్స్ మోస్ట్‌లీ కామన్. ఆ 3 ఆకారాలు రోహన్‌నే చూస్తున్నాయి. రోహన్ సడన్‌గా ల్యాప్‌టాప్‌ని షట్ డౌన్ చేశాడు. తనకి ఒళ్ళు మొత్తం ఏదోలా అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేశాడు. వెంటనే హోటల్‌ని వదిలేసి ఇంటికి, అపార్ట్మెంట్‌కి వచ్చేసాడు. నేనిక్కడ సేఫ్ తనలో తాను అనుకున్నాడు. తను నన్ను ఇక్కడికి ఫాలో చేయలేదు. యెస్ అనుకున్నాడు. కానీ అసలు కథలు రాత్రే మొదలైంది. రోహన్ మొత్తం రిలాక్స్ అవ్వడానికి ట్రై చేశాడు. కానీ ఆ ఇల్లు మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా. కరెక్ట్‌గా ఉదయం 3 గంటలకి తను నిద్ర లేచాడు. ఏదో సౌండ్ వచ్చింది. సేమ్ సౌండ్. ఏదో కొట్టినట్టు, లాగుతున్నట్టు. తన క్లోజెట్ నుంచి. తను అక్కడే స్తంభించిపోయాడు. మొఖం మొత్తం బ్లాంకెట్‌తో మూసుకున్నాడు. ఇది నిజం కాదు అని నసుగుతున్నాడు. కానీ మళ్ళీ సౌండ్ వచ్చింది. ఏదో కొట్టి లాగుతున్నట్టు. అది ఇంకా దగ్గరికి వస్తోంది. అది కరెక్ట్‌గా తన బెడ్‌రూమ్ బయట నుంచి. తను ఊపిరి పెట్టుకున్నాడు. తనకి ఆ డోర్ నాబ్ తిరుగుతున్నట్టు అందంగా తెలుస్తోంది. స్లోగా డోర్ ఓపెన్ అయింది. రోహన్ బయటికి చూశాడు. కరెక్ట్‌గా డోర్‌వే దగ్గర ఆ లేడీ వైట్ డ్రెస్‌లో సేమ్ మడ్డీ వాటర్ డ్రెస్‌తో ఆ కార్పెట్ మీద తన పాలిపోయిన చర్మంతో అక్కడ నిలబడి ఉంది. కళ్ళు చూస్తే సేమ్ నల్లని ఛాయలా, ఏదో గుహలా తన్నే చూస్తున్నాయి. తను స్లోగా రోహన్ రూమ్‌లోకి వచ్చింది. అప్పుడు ఆ శబ్దం ఏదో కొట్టి లాగుతున్నట్టు. కరెక్ట్‌గా రోహన్ బెడ్ దగ్గర ఆగింది. ఆ లేడీ దగ్గర నుంచి కుళ్ళిపోయిన పువ్వుల వాసన వస్తుంది. ఆ నవ్వు ఎప్పటికీ మానలేదు. ఇంకా భయంకరంగా నవ్వడం మొదలుపెట్టింది. మనుషులు ఎప్పుడూ అలా నవ్వలేనట్టు. తన కళ్ళు ఇంకా పెద్దవవ్వడం మొదలుపెట్టాయి. రోహన్ అరవాలనుకున్నాడు. కానీ బాడీ సహకరించలేదు. తను అక్కడే ప్యారలైజ్ అయిపోయాడు. తను చేయగలిగింది ఒక్కటే ఆ ఆకారాన్ని చూడటం. కానీ ఒకేసారి తనకి మొత్తం నల్లగా మారిపోయింది. అక్కడే పడిపోయాడు. రోహన్ హాస్పిటల్‌లో లేచాడు. మొత్తం వైట్ లైట్స్, బీపింగ్ మిషన్స్, ఒక నర్స్ తన దగ్గర ఉంది. "ఓహ్! నువ్వు లెగిచావా?" తను సాఫ్ట్‌గా చెప్తోంది. "నీ నైబర్ నిన్ను అపార్ట్మెంట్‌లో కనిపెట్టారు. నువ్వక్కడ పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నావంట." రోహన్ తన మొఖాన్ని టచ్ చేశాడు. మొత్తం నార్మల్‌గా ఉంది. "అసలు ఏం జరిగింది?" అని అడిగాడు. "మాకు ఏం తెలీదు. నువ్వు నిద్రపో" అని నర్స్ చెప్పింది. రోహన్ కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. ఇదంతా అయిపోయింది కదా అనుకున్నాడు. ఆ రోజు తర్వాత తనైతే ఇంటికి వెళ్ళాడు. తన బాత్రూంలోకెళ్ళి మొఖం కడుక్కుంటున్నాడు చన్నీళ్ళతో. కరెక్ట్‌గా రోహన్ మిర్రర్‌లో చూసినప్పుడు అక్కడే మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడు. ఆ మిర్రర్‌లో తన రిఫ్లెక్షన్
కదలట్లేదు. అలాగే నిలబడుతోంది. అలాగే చూస్తోంది. అదే సమయంలో రోహన్ ఒకటి చూశాడు. తన కళ్ళు మారడం. బ్రౌన్ కలర్ అయితే పోతోంది. అవి పూర్తిగా సాలిడ్ బ్లాక్‌గా మారుతున్నాయి. ఆ రిఫ్లెక్షన్‌లో నవ్వు, సేమ్ స్ట్రెచింగ్ అదే పూర్తిగా వైడ్‌గా, టైట్‌గా అయిపోవడం మొదలుపెట్టాయి. ఆ దెయ్యం నవ్వులాగా. రోహన్ అరవాలనుకున్నాడు. కానీ అరవలేకపోతున్నాడు. తన సొంత నూరే ఏదో బెక్కబెట్టేస్తున్నట్టు అయిపోయింది. ప్యారలైజ్ అయినట్టు. తను ఆ అద్దంలోని కళ్ళుని చూస్తూ ఉండగానే తన గుండెలో ఏదో సౌండ్ మొదలైంది. ఢం. మళ్ళీ ఏదో లాగుతున్నట్టు. తనకి నిజం తెలిసింది. ఆ లేడీ తనని చంపాలనుకోలేదు. కానీ తనలా మారాలనుకుంది. తన నవ్వు ఇంకా పెద్దగా మారింది. కళ్ళు నల్లగా మారడం మొదలుపెట్టాయి. రోహన్‌కి తెలుసు. ఇంకా ఈ టెర్రర్ తనని వదలదు అని. ఇంకా ఆ టెర్రర్‌లో తను కలిసిపోయాడు అని. ఇప్పుడు ఆ లేడీ రోహన్ వేరు కాదు. రోహన్‌లోనే సారీ రోహన్‌లోనే ఆ లేడీ నివసిస్తోంది.